మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. మాధ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక అబుజుడ్లోని బటేల్ అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు సమాచారం. అతడిపై ₹1,50,00,000 రివార్డు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. అబుజ్మడ్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఆపరేషన్ ఖగర్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఎన్కౌంటర్ అయితే జరిగింది. మొత్తం 28 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందిన సమాచారం ఉంది. ఇందులో ఒక అగ్రనేత కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగర్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అడవుల్లో మాత్రం సుమారు 28 రోజులుగా పోలీసు బలగాలు ఈ కర్రెగుట్ట అడవిని చుట్టుముట్టాయి. ఇక్కడ వచ్చేసి మావోయిస్టులు అగ్రనేతలు కూడా ఉన్నట్టు సమాచారంతో మాత్రం గత 28 రోజులుగా పోలీస్ ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇదే కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో అయిన అబుజుడ్ బయలుట అడవుల్లో మాత్రము మావోయిస్టులు ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు వచ్చేసి భూమిని నిర్మించాయి. ఇది ఇక్కడ చూసుకున్న ఈ ఆపరేషన్ బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ ఈ 3 రాష్ట్ర జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం చూసుకుంటే ఈ మధ్యాహ్నం 11:30-12 సమయంలో మాత్రం ఎన్కౌంటర్ కొనసాగింది. ఇప్పటికీ 28 మంది మావోయిస్టులు చేయడం, ఇందులో అగ్రనేత కేశవరావు సైతం మృతి చెందడం సమాచారం. ఏదేమైనా ఇదే కేశవరావు మీద ₹1,50,00,000 రివార్డు కూడా ప్రభుత్వం చేపట్టింది. ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ ఖగార్లో భాగంగా 2026 మార్చి 31కి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి హోంశాఖ చెప్పిన తర్వాత గత 28 రోజులుగా ఆపరేషన్ ఖగార్లో భాగంగా మాత్రం దండేకారాన్ని మొత్తం పోలీసు బలగాలు జల్లెబడుతూనే ఉన్నాయి. మొదటగా చూసుకుంటే ఈ ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన 3 రోజులకే 3 మహిళా మావోయిస్టులు మృతి చెందింది. దాని తర్వాత ఇదే కర్రెగుట్ట ప్రాంతంలో వచ్చేసి మావోయిస్టులకు సంబంధించిన స్థావరాల పోలీసులు పూర్తిగా పట్టుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి జాతీయ జెండా కూడా త్రివర్ణ పథకాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇదే 3 రాష్ట్రాలకు సంబంధించిన ఆపరేషన్ ఖగార్లో భాగంగా మాత్రం కర్రెగుట్ట భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు సమాచారం వచ్చిన నేపథ్యంలో మాత్రం అగ్రనేతగా ఉందన్న నేపథ్యంలో పోలీసులు వెలువడడం, ఆడికల తర్వాత మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి. ఇదే ఆపరేషన్ ఇలాగే కొనసాగుతా మాత్రము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఖగార్ 2026 మార్చి 31 మాత్రము భారతదేశంలో మావోయిస్టులు లేకుండా పోవచ్చు అనుకుంటున్నారు. అయితే సుధాకర్, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో 28 మంది మృతి చెందారని వార్తలు వస్తున్నాయి కదా. ఈ 28 మంది మావోయిస్టులు ఎక్కడి వారు? మరి వాళ్ళ మృతదేహాలను వాళ్ళ ప్రదేశాలకు పంపిస్తారా? అదేవిధంగా ఒక జవాను కూడా అంటే ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. అంటే ఈ పరిస్థితులు అనేది ఈ విధంగానే కొనసాగుతూనే ఉంటాయా? శాంతి చర్చలకు రమ్మని ఇదివరకు ఒక 2 సార్లు లేఖ రాయడం కూడా జరిగింది. అయినా ఈ ఆపరేషన్ ఖగార్ అనేది పూర్తిగా జరుగుతూనే ఉంటుందా? మధ్యలో ఆపే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఒకటే చూసు ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ 4 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరిగింది. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఈ ఆపరేషన్ ఖగార్ నిలిపివేయండి, ఈ దండకారంలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకురండి అని చెప్పి ఇప్పటికే 4 సార్లు మాత్రం మావోయిస్టు పార్టీ లేఖ విడుదల జరిగింది. ఇంత చేసిన తర్వాత ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ మాత్రమే ఈ ఆపరేషన్ ఖగార్ మీద మాట్లాడడం జరిగింది. ఈ ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలని చెప్పడం జరిగింది. కానీ గతంలోనే వీరు మాట్లాడకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం
సంబంధించిన హోంశాఖ మంత్రి కూడా ఆపరేషన్ గగన్ మీద స్పందించిన తర్వాత 2 రోజుల తర్వాతనే మళ్ళీ ఆపరేషన్ గగన్ ఇలాగే కంటిన్యూ చేస్తాము, మావోయిస్టు అంత్యవిద్య కోసం ముందుకు వెళ్తామంటూ మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంశాఖ చెప్పింది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడము, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం ద్వారా మాత్రం ఈ 2 రాష్ట్రాల సరే కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో ఈ 2 బీజేపీ ప్రభుత్వం ఉండడం ద్వారా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా మాత్రము తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేకుండా అక్కడ జరిగిన ఎన్కౌంటర్లు కానీ వేరేమన్నా మావోయిస్టులు మృతి చెందిన మాత్రము వాటి డెడ్ బాడీస్ మొత్తం ఛత్తీస్గఢ్ తరలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పంపట్లంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఇదే ఆపరేషన్ ఖగాని నిలిపివేయాలని చెప్పడం ద్వారా అక్కడ ఏం జరుగుతున్నా మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా పోతుంది. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మాత్రము సుమారు 3 జవాన్లకైతే గాయాలైన సమాచారం ఉంది, వారికైతే ప్రాణభయ స్థితిలో అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 28 మంది మావోయిస్టులు చనిపోయారు. 28 మందిలో ఒక అగ్రనేత కూడా ఉన్నట్టు సమాచారం ఉంది, కేశవరావు అని చెప్తుంది. అతని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 1.5 కోటి రివాల్వర్ ప్రకటన జరిగింది. అయితే ఈ ఆపరేషన్ దగ్గర ఇలాగే కొనసాగితే మాత్రం శాంతి చర్చలకైతే కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనుకుంటున్నాం. థ్యాంక్ యూ సుధాకర్.